మాతృదేవోభవ. ఎన్ని దినంబులిట్లు కదిలింపగలేని కవిత్వమల్లుచున్ నిన్ను గనంగలేక మది నీరసవారిధి ముంగువాడ. జగన్మాత ఎన్ని దినంబులిట్లు కదిలింపగలేని కవిత్వమల్లుచున్ నిన్ను గనంగలేక మది నీరసవారిధి ముంగువాడ. సంపన్నుని చేసి కోటికొకవానిగా చేసి కవిత్వమిచ్చి సంపన్నుని చేసి కోటికొకవానిగా చేసి కవిత్వమిచ్చి నేనిన్నియు చేసినాననుచు ఎన్నడు చెప్పవు ఇదేమి మాయయో. నేనిన్నియు చేసినాననుచు నెన్నడు చెప్పవు ఇదేమి మాయయో. కర్మ మార్గాన్ని అనుసరిస్తూనే జ్ఞాన మార్గాన్ని చేరుకోవడం ఎలాగో మనకు అవగాహన కవిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడైన తిక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1518వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గౌతమి లుబ్ధక మృత్యు కాల సంవాదం బ్రహ్మాండంగా నడిచింది. ధర్మ సూక్ష్మాలు వివరిస్తూ పాము కారణం అనుకుని కిరాతుడు దాన్ని చంపేద్దామని చూసాడు. అర్జునక నామక కిరాతుడు. ఆ స్త్రీ వారించినా వినలేదు, తల్లి వారించిన. ఈలోపు పాము మృత్యువు మీద గెంటింది. మృత్యు వచ్చి నేను కారణం కాదు, యమధర్మరాజు కారణం అంది. యమధర్మరాజు వచ్చి ఎందుకు అనవసరంగా అనుకుంటారు, మేము ఎవ్వరము కారణం కాదు, మాకేం పని వీళ్ళందరినీ చంపడం. జీవులు వారి వారి కర్మ ప్రకారమే పుడుతూ ఉంటారు, వారి వారి కర్మ ప్రకారమే చనిపోతూ ఉంటారు. కాబట్టి వారే జాగ్రత్త వహించాలి. జననానికి మరణానికి కర్మ అంటే అన్ని చోట్ల పూర్వజన్మ కర్మే అవ్వాలని కూడా ఏం లేదు. ప్రస్తుత కర్మ కూడా కారణం కావచ్చు, దానికి కూడా ఉంది. అత్యుత్కటై పుణ్యపాపై రిహైవ ఫలమశ్నుతే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్గుణదినై. అతి తీవ్రమైన పాపం చేసిన, అత్యున్నతమైన పుణ్యం చేసిన 3 సంవత్సరాల్లో కానీ 3 మాసాల్లో కానీ 3 పక్షాల్లో కానీ 3 రోజుల్లో కానీ ఫలితం అనుభవిస్తారన్నారు. మరి ఇప్పటిదే కాదు, 3 రోజుల్లో అంటే ఇప్పుడేగా, 3 సంవత్సరాలన్నా ఇప్పుడేగా, అది మరణం కూడా కావచ్చుగా. అంచేత ఖచ్చితంగా మంచి పనులు చెడ్డ పనులు అనే లెక్కలే మనం చూడాలి. ప్రతిదానికి పూర్వజన్మ కారణం అనుకోవడం ఎంత తప్పు. ప్రతిదానికి ఇక్కడే కారణాలు, ఇక్కడే నాకు ప్రత్యక్షంగా దొరకాలి అనడం కూడా అంతే తప్పు. ఏది దేనికి సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. ఒక ఊహో ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని ప్రభావం చూపించే విధంగా చెప్పదు, అది కవిత్వం, అతిశయోక్తి. ఆడవాళ్ళని ఆనందంగా చూస్తే దేవతలు నాట్యం చేస్తారు, దాన్ని అతిశయోక్తి అంటారు, అది శాస్త్రం కాదు. ఏ భర్త భార్యని ప్రేమించినంత మాత్రాన్ని ఇంట్లోకి దేవతలు వచ్చి నేను ఇంద్రుణ్ణోయ్ చంద్రుణ్ణోయ్ అని డ్యాన్స్ చేయడు అక్కడ. కానీ రమంతే తత్ర దేవతాహ అంటారు, ఆనందిస్తారని అర్థం. అంటే మనుషులు ఆనందంగా ఉంటే పంచభూతాలే కదండి, పంచభూతాలతోనే మానవ శరీరాలు తయారైనాయి. భార్యాభర్త ఇద్దరు ఆనందంగా ఉంటే అదే పంచభూతాత్మకమైనది ప్రకృతి. అది చుట్టూ ఉన్న ప్రకృతి వారికి సహకరిస్తుంది. ఇది దాని తాత్పర్యం. కావ్యాల్లో పురాణాల్లో ఉండే ఇలాంటి విషయాల్ని శాస్త్రసమ్మతాలుగా చెప్పకూడదు. ఇవి అర్ధవాద వాక్యాలు అంటారు వీటిని. ఒక రకంగా అతిశయోక్తులు కూడా అవుతాయి ఒక్కోసారి. అవి కేవలం మనుషుల చేత కొన్ని పనులు చేయించడం కోసం, వాళ్ళకి శ్రద్ధాభక్తులు కలగడం కోసం చెబుతారు. ఈ తేడా గమనిస్తే అన్నీ బాగానే ఉంటాయి. అందుకే ఇక్కడ స్పష్టంగా భీష్ముడు ధర్మరాజుతో తిక్కన గారి పద్యంలో చెబుతున్నాడు. విను కర్మంబనరించును జననము మరణంబు అదియ సౌఖ్యమును దుఃఖంబును గావించున్ తన చేసిన దానిన్ బొందక శివునకైన కానగవశమే. తన చేసిన దానిన్ బోవక శివునకైన వశమే, శివునకు వశమే. తన చేసిన దానిన్ పడకపోవ శివునకు వశమే. శివుడైనా సరే చేసిన కర్మ అనుభవించవలసిందే, పోయే ప్రసక్తి లేదు. ఒకానొక కారణం వల్ల బ్రహ్మశిరస్సు ఛేదించాడు శివుడు. అది బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది, పురాణాల్లో ఉన్నమాట. అది పోవడం కోసం దాని నియమం ప్రకారం 7 ఏళ్ల పాటు ఇంటింటికి బ్రహ్మకపాలమే పట్టుకుని భిక్ష ఎత్తుకుంటూ నేను శివుణ్ణి, నేను బ్రహ్మహత్య చేశాను, నన్ను క్షమించండి అని తిరిగాడు. విష్ణువు ఇంటికి వెళ్ళాడు, అక్కడ వైకుంఠానికి అక్కడ కపాలం పడింది, అది కపాల మోక్షం. అప్పుడు విష్ణువు ఇదేమిటయ్యా అని అడిగాడు. చేసిన కర్మ అనుభవించాలి కదా అన్నాడు. వెంటనే విష్ణువు నా ఇంటికి వచ్చావు అనగానే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు విష్ణువుని.
నీతో పాటు నాకు ఇక్కడ ఉండే అవకాశం ఇవ్వయ్యా అన్నాడు. అదే కేదార్నాథ్, బద్రీనాథ్. పురాణ కథలు విన్నప్పుడు దయచేసి ఈ తత్వం ఆలోచిస్తూ వినాలి. కథ వింటే పుణ్యం అనుకుని నెత్తి మీద పువ్వు పెట్టుకుని వినకూడదు. చేతులు దగ్గర పెట్టుకుని అక్కర్లేదు, మామూలుగా వినొచ్చు. ఈ దగ్గర పెట్టుకుని వినడం తప్పని కాదండి. ఏమవుతుందని బానిసలు అయిపోతాం, ఎదురు ఇంకేం మాట్లాడకూడదు. ఆయన ఏం చెప్తే ఆయన ఏం చెప్తే ఆయన చెప్పారంటే అంతే. ఈ మూర్ఖత్వం వచ్చేస్తుందండి. ఎప్పుడూ మనకి మనం ఆలోచించుకోవాలి. ఆలోచింపజేసేదే సాహిత్యం, ఆలోచింపజేసేదే ఆధ్యాత్మికత. ఎందుకు ఈ కథ చెప్పారు, ఏమిటి ఇందులో తత్వం, జరిగిందా లేదా పక్కనట్టు అది పెద్ద విషయం కాదు. పురాణ కథల విషయంలో ఎప్పుడు ఈ చారిత్రకమైన లోతుల్లోకి పోకూడదు. చాలా వరకు ప్రతీకాత్మకం. అలాగని అన్నీ అనొద్దు, జరిగాయి. జరిగిన దాన్ని కొంచెం అతిశయంగా కూడా చెబుతారు. ఎందుకంటే మనం మంచివాళ్ళం కావాలి, సమాజం బాగుండాలని వారి ఉద్దేశం. మనం కేవలం అక్షరాల మీద, అంకెల మీద ఆధారపడిపోతే ఎలాగా? అందుకని శివుడు కూడా అనుభవించాలని ఎందుకు చెప్పాడు? భద్రుగారి సుభాషితాల్లో ఉన్నదే, తస్మై నమః కర్మణి బ్రహ్మాయేన కులాలవన్ నిజమితో బ్రహ్మాండ భాండోదరి విష్ణుర్యేన దశావతార గగనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాలపాణిపుటకే భిక్షాటనం కుర్వతే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణి.